కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ శాఖ నుండి మంజూరైన 6 స్కూటీలను 6 దివ్యాంగులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా వస్తాయి కదా జై తెలంగాణ, జై తెలంగాణ, కోరుట్ల నియోజకవర్గంలో అంగవైకులకు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో టీవీ కంపెనీ వాళ్ళది చిన్న కంపెనీ వాళ్ళకు దాదాపు 1 లక్ష రూపాయల విలువ గల వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా 3,116 రూపాయలు పెన్షన్ చేసడం జరిగింది. వాళ్ళకి ఎంత తిరగడానికి కోసం కూడా తిరగలేరు కనుక వాళ్ళకు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా కొన్ని వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఈ స్కూటీలు ఇచ్చడం జరిగింది. మొన్ననే దాదాపు ట్రైసైకిల్ కూడా దాదాపు 50 నుంచి 60 సైకిల్ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సైకిల్ దొరికి వాళ్ళకి సైకిల్ పూర్తిగా వెహికల్ వాళ్ళకి వెహికల్ ఇచ్చే విధంగా ఏర్పాటు ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా మిస్ అయినా కానీ తప్పక ఈ ప్రభుత్వం ఎప్పటికీ నడిచేది, ఒకనాడు బంద్ అయ్యేది లేదు. మినిమం ఇంటర్ చదివిన వాళ్ళకు ఇస్తారు కనుక తప్పక ముందు భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా రాని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే తప్ప వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.